హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంచు. ఈరోజు మన వీడియోలో అందరికీ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ లొట్టలు వేసుకుంటూ తినే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్గా తక్కువ మసాలాలు వేసి ఎంతో రుచిగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే వాటితోనే మీకు చేసి చూపిస్తాను. ఎప్పుడు తిన్నా బోరు కొట్టని ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇలా చేసుకుంటే కనుక అసలు నోట్లో వెన్నలా కరిగిపోతుంది అనమాట. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు లేదా పుట్నాలు అంటాం కదండి, అవే తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 గుప్పెడు కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా తీసుకోండి, రుచి చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు కూడా వేసుకోవాలి. 10 లేక 12 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ మనం వేయించేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు దోరగా వేయించుకోవాలండి. పల్లీలు కాస్త వేగిన తర్వాత టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసేసుకుని చివరిగా పుట్నాలు కూడా వేసుకుని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కారం వేయట్లేదండి. ఎండుమిర్చి కారంతోనే కర్రీ చాలా బాగుంటుందండి. కారానికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి దోరగా వేయించుకున్న తర్వాత మనం వేయించుకున్న మసాలాన్నిటినీ కూడా మంచిగా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. వేయించుకున్న మసాలాలు మనం వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకోకూడదండి. మనకి పౌడర్ అనేది అంత మెత్తగా రాదనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చివరిగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇలా కచ్చాపచ్చా దంచుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం వంకాయలు కట్ చేసి తీసుకుందామండి. నేను ఇక్కడ గుత్తి వంకాయలు ఫ్రెష్గా అప్పటికప్పుడే కోసినటువంటి చెట్టుకాయలు తీసుకున్నాను అనమాట. మనం గుత్తి వంకాయ కర్రీ చేసేటప్పుడు కాయలు ఎంత ఫ్రెష్గా ఉంటే కర్రీ రుచి అంత బాగుంటుంది. ఇలా కాడల్ని సగం వరకు కట్ చేసుకుని ఒక గిన్నెలోకి నీరు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకుని కట్ చేసుకున్న వంకాయలు వెంటనే ఉప్పు నీళ్ళలోకి వేసేయాలి. మనకి వంకాయలు అనేవి మరీ పెద్దగా ఉంటే 4 ఘాట్ల వరకు పెట్టుకోండి. చిన్న వంకాయలు అయితే 2-3 పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఇలా వేసుకున్న వంకాయల్ని ఒకసారి నీట్గా కడిగేసేయాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకుని నీరంతా గట్టిగా పిండేసి ఇందులోకి మనం దంచి పెట్టుకున్న మసాలాని స్టఫ్ చేసుకుందామండి. ఇలా పొడి చేసుకుని స్టఫ్ చేసుకోవడం వలన మనకి వంకాయలు అసలు చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని లోపలి వరకు స్టఫ్ చేసుకొని ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మనం స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత వంకాయని గట్టిగా నొక్కేసేయాలి. అప్పుడు మనం నూనెలో వేయించుకునేటప్పుడు మనం లోపల స్టఫ్ చేసుకున్న మసాలా పొడి బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఈ మిగిలిపోయింది మనం చివర్లో వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక్కొక్క వంకాయని ఇలా నూనెలో మునిగేంత వరకు అటు ఇటు మనం తిప్పుకుంటూ వేసుకోవాలండి. ఇలా అన్ని వంకాయలు కూడా నూనెలో మునిగేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేసుకున్న తర్వాత కొంచెం పైన సాల్ట్ చిలకరించుకోవాలండి. అప్పుడు మనకి వంకాయలు చప్పగా లేకుండా సరిపోతుందనమాట. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకుని మగ్గించుకున్నారంటే మనకి వంకాయలు చక్కగా మగ్గిపోతాయండి. ఒక సైడ్ మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ దోరగా మగ్గించుకుని చివరిగా మనకి మిగిలిపోయిన మసాలా పొడి కూడా ఇందులో వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పొడి మనకి మరీ వేగాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ వేయించి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ముక్కలకి కాస్త పట్టి ఉంటే సరిపోతుంది. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదండి. మనకి చక్కగా వంకాయలు 2 సైడ్లు కూడా తిప్పుకుంటూ మగ్గించుకున్నారంటే మనకి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట. అలాగే ఈ కూర మనకి 2-3 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందండి. అంత రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.